హలో ఫ్రెండ్స్, సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ నేచర్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను వేరుశనగ పంట పొలం దగ్గర ఉన్నానండి. ఇవి మా ఊరి పల్లె పొలాలు. చూడండి ఎంత గ్రీనరీగా పచ్చగా ఉన్నాయో బాగా. ఈ వాతావరణంలోకి వస్తేనే అదొక తెలియని ఆనందం అండి. సో ఈ వేరుశనగ పంట గురించి మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదే చూసారా, మా మామయ్య గారి పండించిన వేరుశనగ ఫ్రెండ్స్. ఇదండి వేరుశనగ పంట. ఇది జనరల్గా మనం విత్తనాలు ఎదబెట్టిన ఒక 10 డేస్కి మొలకలు వస్తాయి. ఇది మొలకలు వచ్చిన ఒక 35 ఆల్మోస్ట్ 35 to 30 డేస్ లోపు మనకి పైన పూత వస్తుందండి. ఈ పూత వచ్చిన తర్వాత ఇంకొక 10-15 డేస్ పడుతుంది మనకి కింద భూమిలోకి మనకి సన్నటి పుల్లలాగా ఈ ఏర్లు పాగుతాయి. అదేనండి మనకి కాయలాగా ఫామ్ అయ్యేది. ఇప్పుడు నేను ఒక మొక్క పోయి చూపిస్తున్నాను చూడండి. పొలం దగ్గర ఎవరు లేరు, అందువల్ల చేయగలిగిన పని. సో చూడండి, ఇది ఈ విధంగా మనకి ఈ కాయలు అనేది భూమి లోపల ఉంటాయి. సో వాటిని మనం మొత్తం ఇది 3 months పంట. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎండిపోయినాక పీకి కుప్పలేస్తారనమాట. కుప్పలేసినాక కొంచెం కాపలా ఉండాలి, లేకపోతే పందులు వచ్చి పాడు చేస్తాయి. సో అప్పుడు కుప్పలేసిన దాన్ని ఇంకా మిషన్ సహాయంతో బాగా ఈ కాయల వాటికి గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ అంటే మొక్కల నుంచి కాయలు మొత్తం వేరు చేస్తారనమాట. సో ఇది పంట గురించి. ఇప్పుడు కోసినాక మనం ఈ కాయల్ని జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకున్నట్లయితే మనకి పంట బాగా వస్తుంది. దీనికి సంబంధించి ఈ మందులు అవన్నీ ఉంటాయి కదా, జాగ్రత్తగా వాడినట్లయితే కాయ అనేది బలంగా తయారవుతుంది. సో ఈ విధంగా నేను ఒక మండబీకి చూపిస్తున్నానండి మీకు. చూడండి కాయ. రీసెంట్గా వర్షాలు పడి కొంచెం అంతా బురదగా తయారవడంతో అట్లా ఉన్నాయి కాయలు, లేకపోతే చాలా పంట బాగుంటుంది. చూసారండి, మా వాళ్ళు మొత్తం ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి బయట ఉన్న ఓపెన్ ప్లేస్లో బాగా ఆరబోసారు. ఆరబోయటం అంటే ఇది మనకి ఎండకి కాయ బాగా ఎండాలి. ఎండినట్లయితే బాగా గలగలాడుతూ కాయ అందులో ఉన్న పప్పు ఇదంతా చాలా క్వాలిటీగా కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా కాయలన్నీ బాగా ఎండపోసి కూలీ చేత మనకి ఈ మట్టి పెడ్డలు అవి ఇవి రాకుండా మొత్తం నీట్గా వేరిస్తారనమాట. అంటే గ్రేడింగ్ పద్ధతి అంటారు దీన్ని. ఈ గ్రేడింగ్ పద్ధతులు ఏంటంటే మిషన్లో వేస్తాం కదండి, అప్పుడప్పుడు కొంచెం కాయ పగిలినవి ఉంటాయి, కొన్ని మంచి కాయలు ఉండకపోవచ్చు. సో దాన్ని అట్లా వేరు చేసి సపరేట్ చేస్తారనమాట. దాన్ని గ్రేడింగ్ అంటారు. సో ఈ విధంగా ఇట్లా బయట ఆరబోసి ఒక 3 days ఉంచుతారండి ఎండలో. అప్పుడు కాయ బాగా పెళ్ళపెళ్ళాడుతుంది. నేను ఒక జస్ట్ 4 కాయలు తీసానండి మీకోసం చూపించడానికి. ఒకటి 4 విత్తనాల కాయ, ఒకటి 3 విత్తనాలది, ఒకటి 2 విత్తనాలది. పంట నేలలో కనుక సారా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఇలాంటి కాయలు బాగా దిగుబడి ఇస్తుంది అనమాట పొలం అనమాట. సో ఈ విధంగా ఎక్కువ 4 విత్తనాలు ఉన్నాయి అనుకుంటే మనకి పంట ఎగుమతి బాగుంటుంది అనమాట. సో అంతా గ్రేడ్ చేసినాక మనకి ఈ విధంగా గోతాల్లో నింపి మనం పెట్టుకుంటారండి. ఎవరో బయర్స్ వచ్చేదాకా ఉంచుకొని తర్వాత మంచి రేట్ చూసి అమ్ముతారనమాట. సో ఈ విధంగా మనకి పల్లీలు అనేది తయారవుతాయి. నా చిన్నప్పుడు చాలా మా ఇంట్లో రాసులు పోసేవాళ్ళండి. సో నేను ఈ విధంగా ఈసారి పొలంలోకి వెళ్ళి తెలుసుకున్నాను ఈ విధంగా పంట ఎలా పండుతుంది అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.